కేటీఆర్ ఈ ఫార్ములా కేసు లొట్టపీసు కేసు అంటుండు. లొట్టపీసు కేసు విచారణకు పోవడానికి ఎందుకు భయపడుతున్నాడని ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫాహిం మండిపడ్డారు. సొంత చెల్లె కవిత హరీష్ రావు సంతోష్పై చేసిన ఆరోపణలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి లై డిటెక్టర్ టెస్టుకు రావాలని కేటీఆర్ అంటుండు. ముందుగా కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావులకు లై డిటెక్ట్ పరీక్షలు పెట్టాలని అన్నారు. ఇదే అంశంపై ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫాహింతో సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఈ ఫార్ములా కేసులో తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అంటే ప్రభుత్వానికి ఏసీబీ రిపోర్ట్, మరోవైపు విజిలెన్స్కి సంబంధించి కూడా ఈరోజు పంపించిన పరిస్థితి. సో ఇది ఒక అయితే ఈ ఫార్ములా కేసు అనేది ఒక లొటఫేస్ కేసు అంటూ కూడా కేటీఆర్ పదే పదే మాట్లాడుతున్నారు. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫైమ్ ఉన్నారు. అన్న, ఏంటి పరిస్థితి? కేసును పట్టుకొని మీరు ఏసీబీ విచారణ, విజిలెన్స్ విచారణ, గవర్నర్ అనుమతి ఏంటి? ఇదంతా కక్షపూరితమైన చర్యలు చేస్తారా కేటీఆర్ మీద? ఎట్లా? మేము కక్షపూర చర్యలు ఎవరి మీద తీసుకునే అవసరం మాకు పడబోదుగా. ఎందుకంటే నువ్వు తప్పు చేసినట్టు సమాచారాలు బయటికి వస్తున్నాయి. హెచ్ఎండిఏ నుంచి 45 కోట్లు నేరుగా ఈ ఫార్ములా రేస్ కంపెనీకి నువ్వు డైవర్ట్ చేసిన మరో క్షణం 44 కోట్లు ఎలక్ట్రాల్ బాండ్స్ రూపంలో ఆ కంపెనీ నుంచి బీఆర్ఎస్కి వచ్చినాయంటే అక్కడే తెలిసిపోతుంది క్విట్ ప్రో అన్నట్టు. ఇది ఏసీబీ ఇప్పటికే నిర్ధారించింది, క్విట్ ప్రో జరిగింది ఇందులో అన్నట్టు. ఇప్పుడు ఇంకోటి, నువ్వు నిధులు ఒక మంత్రిగా నువ్వు పనిచేస్తున్నావు, నిధులు ఇస్తాప్పుడు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఒక సంస్థకు నువ్వు ఇస్తాప్పుడు ఏ అధికారంతో చెల్లించినావు? 45 కోట్లు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా చెల్లించినావు. ఇంకోటి, అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నదని కూడా మాకు ఒక సమాచారం ఉంది. ఎలక్షన్ కోడ్ క్యాబినెట్ అప్రూవల్ లేకుండా నువ్వు 45 కోట్లు హెచ్ఎండిఏ నుంచి ఆ కంపెనీకి పంపించినావు అంటే ఇక్కడే అవినీతి జరిగిందని కూడా తెలుస్తుంది. అందుకే ఏసీబీ ఏమంటుందంటే నోటీసులు ఇస్తున్నది రా ఎంక్వైరీ కోసం. ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ కూడా దాదాపు అందుకుంది ప్రభుత్వం ద్వారా, మాకు కూడా సమాచారం తెలుస్తుంది. సో ఇవన్నిటికీ నువ్వు రా విచారణకు రా అంటే ఎప్పుడు కూడా బయటకు వస్తాడు, సవాలు ఇసురుతాడు, పారిపోతాడు, మళ్ళీ పోయి కోర్టుని ఆశ్రయిస్తాడు. అయ్యా కొడుకులు ఇద్దరు కూడా కలిసి అదే పనిలో ఉన్నారు. కేటీఆర్ ఏమంటాడంటే ఈ ఫార్ములా రేస్ నిర్వహించినాం, ఆ ఎఫ్ఈఓకి డబ్బులు చెల్లించాం, అది కిట్ ప్రోకో ఎట్లా అవుతుంది? ఇదంతా మీ అయ్యా మీ బావ ఎందుకు హైకోర్టుని ఆశ్రయించారు? కాళేశ్వరం రిపోర్ట్ని బయట పెట్టొద్దు, మాకు విచారణకు పిలవద్దు, సమయం ఇవ్వండి అని మళ్ళీ సుప్రీంకోర్టు వరకు ఎందుకు కేసులు అయినప్పుడు మళ్ళీ మీ హయాంలో అప్పుడు ఏసీబీ సిఐడి కేసులు అన్నీ జరిగినాయి. అసలు అప్పుడు మీ హయాంలో జరిగినాయి అని ఎంక్వైరీకి అటెండ్ అయ్యి ఒక కడిగిన ఆనిముత్యం లేక బయటికి రా చెప్పడానికి నేను రాను. నువ్వు రాకపో, నీ దగ్గర ఎవడు రావాలో వస్తాడు. ఒక మొగోడు ఆడ కూర్చొని చూస్తుండు, నిన్ను ఎట్లా రప్పియాలో తెలుసు మాకు అది ఆ విషయం. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి జరిగిందని సిబిఐ విచారణ సాధించారు, మరోవైపు ఈ ఫార్ములా కేసు, ఇంకొక వైపు హరీష్ రావు, ఇంకోవైపు సంతోష్. అంటే కేసీఆర్ కుటుంబాన్ని కావాలని టార్గెట్ చేసి కేసీఆర్ని బదనాం చేయడానికి ఇదంతా చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. ప్రజాపాలన అని చెప్పి ఇందిరమ్మ రాజ్యం అంటూ కూడా ప్రజల్ని మోసం చేస్తుండ్రు. ఒక్క పథకాలు కూడా అమలు కావట్లేదు. అవన్నీ డైవర్ట్ చేయడం కోసం డైవర్ట్ పాలిటిక్స్ చేపడుతుండ్రు రేవంత్ రెడ్డి. టార్గెట్ చేసేంత నీచమైన చర్య మాకు అవసరం పడలేదు. సొంత ఇంట్లోనే వారి చెల్లినే టార్గెట్ చేస్తుంది వాళ్ళని. ఫస్ట్ దానికి సమాధానం చెల్లి అంటుంది, దయ్యాలు భేదాలు ఉన్నాయి పార్టీలో అంటుంది, బావలు ఇద్దరు అవినీతి చేసిరు, వాళ్ళ వల్లనే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తుంది. వాళ్ళ మీద నువ్వు విచార ఏసీబీకి నువ్వు పంపు కావాలంటే అక్కడ జరిగింది అవినీతి అని మీ చెల్లె చెప్తుందిగా, దాని మీద ఏసీబీకి పంపి ఎంక్వైరీ చెప్పి మాకు నిన్ను టార్గెట్ చేసే అవసరం మాకు పడలేదు. మాకెందుకు పడుతుందండి మిమ్మల్ని టార్గెట్ చేయడం? మీరు చేసిన పనులకు ప్రభుత్వ రాజ్యాంగబద్ధ కలిగిన సంస్థలు వాళ్ళ పని చేసుకుంటున్నారు. వాళ్ళ పనులు మా తలదూర్చడం మాకేం అవసరం లేదు. ప్రభుత్వ రాజ్యాంగబద్ధ సంస్థలు ఏవైతే ఎంక్వైరీస్ ఇవి చేస్తున్నారో అందులో నిజ నిర్ధారాలు బయటికి వస్తున్నాయి. కిట్ ప్రో అని 45 కోట్లు నువ్వు ఎట్లా మరలించినావు, దానికి నిజంగా నువ్వు ఏదైతే చెప్తున్నావో పో ఎంక్వైరీ దగ్గర కూర్చొని ఏసీబీ దగ్గర అదే చెప్పు. నీ దగ్గర ఏం ఆధారాలునే సబ్మిట్ చేయ, వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు. కడిగిన ఆనిముత్యం లేక బయటికి రా, నిన్ను హర్షిస్తారు తెలంగాణ ప్రజలు. అదే నీకు బాధ జరిగితే తెలంగాణకు బాధ జరిగినట్టు, నీకు మంచి జరిగితే తెలంగాణకు జరిగినట్టు ఇదేంది నువ్వు అనడము? సవాల్ ఇసురుతో పారిపోతావు. గతంలో కూడా మా ముఖ్యమంత్రి గారు వైట్ ఛాలెంజ్ రా, నీకు నార్కో అనాలిసిస్ టెస్ట్ పెడతారా అంటే రాలేదు నువ్వు. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఫస్ట్ నీ కుటుంబం అందరికీ నార్కో అనాలిసిస్ టెస్ట్ చేద్దాం. నీకు, మీ అయ్యకి, మీ బావలకి, మీ చెల్లికి అందరికీ నార్కో అనాలిసిస్ టెస్ట్ చేద్దాం. టెస్ట్ చేసినాక తెలుస్తుంది అప్పుడు ఏందనేది. అవసరమైతే మీ బామ్మర్దికి కూడా చేద్దాం నార్కో అనాలిసిస్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేద్దాం లేటెస్ట్గా. అంటే మీరు పదే కవిత చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పండి అంటే హరీష్ రావు మీద, అదేవిధంగా సంతోష్ రావు మీద చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పని మీరు పదే అంటారు. అసలు కవిత వెనక ఉండి నడిపించేది సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళ వెనక ఉండి నడిపిస్తుండు సంతోష్ రావు, హరీష్ రావు వెనకాల అనేది
సపోర్ట్ అనేది కామెంట్ చేస్తున్నారు బీఆర్ఎస్లు కూడా. కేటీఆర్ కూడా అంటే కేటీఆర్ వర్గం కూడా మాట్లాడుతుంది. ఎలా చూడవచ్చు? మాకు వెనక ముందు నుంచి నడిపించే అవసరం అంత కర్మ మాకు పడలేదు. వాళ్ళ కుటుంబం నుంచే ఆమె బయటకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నాడు. దానికి అయినా స్పందించాలి. మాకేం నడిపించే అవసరం మాకు పడలేదు, ఏం లేదు. మేము పుష్కలంగా ఈరోజు ప్రజల గురించి పాలన చేస్తాం. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. ప్రజలకు ఇచ్చిన స్కీమ్స్ హామీలు ఏవైతున్నాయో అవి మేము చేసుకుంటూ పోతున్నాం. వీళ్ళ మీద దృష్టి పెట్టే అంత నీచమైన రాజకీయాలు చేసే కేసీఆర్ లెక్క బుర్కా వేసుకొని ఫామ్ హౌస్లో కూర్చొని ఇట్లాంటి నీచ పనులు చేయని కేసీఆర్ దగ్గర టైం ఉండే. మా ముఖ్యమంత్రి గారు టైం లేదు. ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రజలతో ఉంటారు, మీటింగ్లు చేసుకుంటారు, కార్యక్రమాలు చేసుకుంటారు, అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఏమి ఉంటాయి, దీని మీద దృష్టి ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. స్కీమ్స్ ఏవి ఉన్నాయో, ఏవైతే మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయో, ప్రజలకు ఏమి ఇబ్బందులో దాని మీద ముఖ్యమంత్రి గారు దృష్టి ఉంటుంది. రాజకీయాలు చేసుకునే అవన్నీ సమయం మా దగ్గర లేదు. వీళ్ళు అయ్యే బురక వేసుకొని ఇంట్లో వండుకున్నాడు. ఆయన దగ్గర సమయం ఉంది ఇట్లాంటి రాజకీయాలు చేసుకొని. మాకు అవసరం పడలేదు ఇంకా మాకు. థ్యాంక్ యూ అన్న. మొత్తంగా కేటీఆర్ అంటున్నటువంటి ఈ కార్ రేస్కి సంబంధించి చెప్పేసి పదే అంటున్న కామెంట్స్కి మాత్రం ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఘాటుగా స్పందించారు. ఎందుకంటే తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు హాజరు కావట్లేదు, నిజంగా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఏదైతే ఈ 45 కోట్లు తరలించి అదేవిధంగా బండ్ల రూపంలో పార్టీ ఫండ్కి తీసుకోలేదా, ఒకవేళ తీసుకోకపోతే బహిరంగంగా విచారణకు హాజరై ఖచ్చితంగా సమాధానం చెప్పి కడిగిన ముత్యంలాగా బయటికి రా. లేదు పదే నువ్వు కామెంట్ చేస్తున్నావు. మీ సొంత చెల్లి కవిత చేసినటువంటి ఆరోపణలు ఏదైతే హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావుపై చేసినటువంటి ఆరోపణలకు ముందు సమాధానం చెప్పంటూ కూడా ఘాటుగా స్పందించారు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ5.